హాయ్ ఫ్రెండ్స్, నేను హరివల్లభుజు. ఈరోజు ముచ్చట ఏంటి అని అంటే కోపం. కోపం అనేది ఒకటి, మిగతా అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనే లక్షణాలు చూసుకుందాం. బట్ దానికంటే ముందు కోపం, ఎందుకంటే బేసిక్గా కామన్గా ఎవరికైనా వచ్చేది అని. సో ఒక 3 డిఫరెంట్ విషయాల్ని కనెక్ట్ చేయడానికి చూస్తాను నేను ఈరోజు. రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కానీ, లేదు శిరాశ్రీ అనే రచయిత వోడ్కా విత్ వర్మ అనే పుస్తకంలో చూసిన దాన్ని కానీ, మీకు ఎప్పుడు కోపం రాదా అని అడుగుతాడు రామ్ గోపాల్ వర్మని శిరాశ్రీ. అతను ఏమంటాడంటే, నాకు వేరే వాళ్ళ నుంచి కోపం వచ్చేది కానీ, సంతోషం తెప్పించేది కానీ, నేను ఆ ఫెసిలిటీస్ నా దగ్గరే పెట్టుకుంటా. ఎవరు నాకు కోపం తెప్పించలేరు, ఎవరు నాకు సంతోషాన్ని తెప్పించలేరు అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత మీకు ఈర్ష్య లాంటిది పుట్టదా, వేరే వాళ్ళు మీకంటే బాగున్న విషయాలు చేసిన జెలసీ పుట్టదా, ఈర్ష్య పుట్టదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అనేది ఏంటంటే, ఈ కోపం అనే విషయమైనా ఇదైనా ఈ రెండింటి గురించి చెప్తూ, ఏదైనా ఒక లక్షణంని మనం తీసుకుంటున్నాము అంటే ఆ లక్షణం మనల్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈర్ష్య ఉంది, నాకంటే వేరే అతను బాగా సినిమా తీశాడు, సినిమా బాగుంది అంటాను తప్ప, అబ్బా ఎట్లా నాకంటే బాగా తీశాడురా, ఈయనకంటే బాగా తీయాలరా అని చెప్పేసి నేను అనుకోను అని అన్నాడు అనమాట. సో ఈర్ష్య అదొకటి. లేదు, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అవతలోడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఓకే అమ్మ వాడికి 100 కోట్లు ఉన్నాయి, నేను ఎప్పుడు పోవాలి 100 కోట్లు, అట్లాంటి ఆలోచన కూడా పెట్టుకోను. సో ఈవెన్ అందమైన అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి, లవర్స్ ఉన్నాడు వాడికి, లేదు అందమైన అమ్మాయిలతో తిరుగుతాడు వాడు అని చెప్పేసి ఉందనుకో, అబ్బా ఆ వాళ్ళకంటే మంచి అందమైన అమ్మాయిలతో తిరగాలి అని చెప్పేసి ఆ ఆలోచన కూడా నాకు ఉండదు అని సోదాహరంగా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈర్ష్య కానీ కోపం కానీ, పరిస్థితులు ఏది ఎట్లున్నా కానీ తను కోపం తెచ్చుకోడు, వేరే వాళ్ళని చూసి పరిస్థితులు ఏవైనా ఈర్ష్యపడ్డు. సో ఇట్లాంటిది వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చూసా. జగ్గి వాసుదేవ్ సద్గురు అని పిలిచే గురువు, ఆయనను కూడా ఒకరు అన్నారు, ఒక తెలుగు ఆయన అన్నాడు ఇంటర్వ్యూలో, ఇంకో హిందీ ఆయన అన్నాడు, మీకు కోపం రాదా అని, మీకు కోపం సంతోషాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అని. ఆయన కూడా దాదాపు ఇదే అన్నాడు. కోపం వేరే వాళ్ళు నాకు తెప్పించే ఫెసిలిటీ కానీ, వేరే వాళ్ళు నాకు సంతోషం తెప్పించే ఆ విషయం కానీ, ఆ 2 విషయాలు నేను నా దగ్గర పెట్టుకుంటాను తప్ప వేరే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వను, ఆ అవకాశాలు ఇవ్వను. అవతలోళ్ళు ఏమైనా చేసుకోనియండి, నా గురించి ఏమంటున్నారు, చెడుగా అంటున్నారా, తప్పుగా అంటున్నారా, సో దాంతో నేను ఎప్పుడూ కోపం తెచ్చుకోను. ఫర్ ది సేమ్ సంతోషపరిచే విషయం కూడా సరే, నేను ఎప్పుడు ఎక్కడ ఎట్లా సంతోషంగా ఉండాలనేది ఆ కంట్రోల్ నా దగ్గర పెట్టుకుంటా. సో ఎవరో వచ్చి ఏదో చేస్తే నేను సంతోషపడతాను అనే విషయం ఎప్పుడు నేను వేరే వాళ్ళకు ఆ ఫెసిలిటీ ఇవ్వను అన్నారు. సో వీళ్ళు జీవితంలో ఒకరి గురించి ఒకరు, జగ్గి వాసుదేవ్ అయితే రామ్ గోపాల్ వర్మ గురించి వినొచ్చు కనుక, సో ఎవరికి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఆలోచన ఎట్లుంది అన్నదానికి. ఎందుకంటే ఇద్దరు, రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్, బట్ జగ్గి వాసుదేవ్ స్పిరిచువల్. దానికంటే ముందు ఆయన దీనికి దిగే ముందు, ఆధ్యాత్మికంలోకి రాకముందు ఆయన మామూలు వ్యాపారవేత్త, వ్యాపారం చేసేవాడు. సో ఈ రకంగా ఇద్దరు చూసినా కానీ ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన మాటలు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, వేరే వేరే రంగాలకు చెందిన వాళ్ళు అనమాట. అయినా కానీ ఒకే రకంగా మాట్లాడతారు. సో కోపం, ఈర్ష్య అనే విషయం గురించి ఈరోజు. సో మళ్ళీ వేరే విషయం గురించి మళ్ళీ వేరే వీడియో పెడతాను. నేను హరివల్లభోజు. థ్యాంక్ యూ.